కేవీ రామారావు గారు మీరు స్వాగతం పలికండి. నరసింహ శర్మ గారిని, అట్లాగే చింతల కృష్ణ గారు, మన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ గారిని, హనుమంతరెడ్డి గారు వారిని, రవికృష్ణకాంత్ గారు, చింతల కృష్ణ గారు, గాడి ప్రవీణ్ గారిని, న్యాయవాది పరిషత్ స్టేట్ జనరల్ సెక్రటరీ సెన్సాల్ సునీల్ గారు కూడా వచ్చారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సునీల్ గారు. ఎందరో అత్యంత మహారథులైనటువంటి సహచర న్యాయవాద మిత్రులు వేదిక మీద నిలబడుతూ ఉన్నారు. వారందరికీ ఈ వేదిక ద్వారా స్వాగత సమాచారాలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వం ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా, ఈ దేశంలో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇండియన్ పీనల్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ చాలా సంవత్సరాల క్రితమే మార్చాల్సింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 700 దశాబ్దాల తర్వాత ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తెస్తే కూడా దుర్భాగ్యం ఏంటంటే ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో బంధుకు పిలిపివ్వడం అనేది వాళ్ళ భావదారిద్ర్యాన్ని తెలియజేస్తాం. ఈ చట్టాలన్నీ కూడా మనం చదువుకునేటువంటి, మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి, గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి చట్టాలన్నీ కూడా మనల్ని అరచడానికి, మనల్ని జైళ్ళలో పెట్టడానికి, ఈ దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో హౌ టు కర్బ్ ద ఎడ్యుకేషన్, హౌ టు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ అని తీసుకురావడానికి వాళ్ళు ఎప్పుడో 18వ శతాబ్దంలో తీసుకొచ్చినటువంటి చట్టాలని ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 700 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా అవే కొనసాగించి, అట్లే ఆంగ్లేయులు భారతీయులను అనగదొక్కడానికి వాడినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లని ఇంకా మన మీద వాడుతుంటే, మారిన కాలానికి అనుగుణంగా జాతీయవాదానికి, దేశ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ దేశానికి అవసరం ఉన్నటువంటి చట్టాలని కొంత ఆలస్యంగా అయినా గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి అనేక మంది జాతీయవాద మిత్రులు, సహజ న్యాయవాదుల ఆలోచనలకు అనుగుణంగా ఈ చట్టాలని పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి కొత్త చట్టాలు ఆఫ్ దిస్ సెషన్ శ్రీ ఎం రఘునందన్ రావు గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ సీనియర్ అడ్వకేట్, అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏ నరసింహారెడ్డి గారు, చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, అండ్ నరసింహ శర్మ సార్, డిఎస్జే ప్రవీణ్ గారు, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గారు, గోకుల్ రామారావు గారు, హనుమంతరెడ్డి గారు, బార్ కౌన్సిల్ మెంబర్ ఫణీంద్ర భార్గవ్ గారు, అలాగే భుజంగారావు గారు, బార్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు కృష్ణ, సంజీవ్, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి అడ్వకేట్స్, లా స్టూడెంట్స్, అందరి ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ సెషన్ యాక్చువల్గా 11కి అయిపోవాల్సి ఉంది, టైము దాటినందువల్ల మీరు టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ జాయిన్ కావాల్సిందిగా. సారీ, అందరు కూడా ఇక్కడ కూర్చోండి. ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. జడ్జిలు కూడా వచ్చి కూర్చున్నారు. ఈ టీ ఫస్ట్ సెషన్ తర్వాత టీ ఉంటుంది. మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చోండి, గెస్టులు వెళ్ళిపోతారు. మరి ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. జడ్జిలు అందరూ వచ్చినారు. ఇక్కడే కూర్చోండి, మీరు అందరూ కూడా డిస్టర్బ్ అవుతుంది.
అందరు ఇక్కడ కూర్చోండి. వేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి సభలో నుంచి కూడా ఎవ్వరు దయచేసి డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి వెంటనే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ముఖ్య అతిథులు వెళ్తున్నారు కాబట్టి వారి వెంట వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. Modernizing the criminal justice system. The earlier IPC was, though it has served us for nearly 150 years, the minds that went into enacting those laws are 150-year-old. So now, on the basis of the modern crime or the contemporary societal values, changes have taken place in the form of ENS, CRPC, and taking place NAS and Gita, etc. Now, I will not get into the specifics of what the entire how the BNS has been transformed or what all went into. But however, I think that the changes would be for the betterment and necessary also. I've covered all of them, most of it, regarding the significant changes or prioritizing offences. I will not get into all that. But one thing I would like to say that this transition of ENS, it would have, both the advocates and the judges, they will have to face unique challenges. Challenge in the sense, the juggling has to be done. You argue on the basis of the earlier record, earlier cases, earlier acts, new ones, and you try to apply the old act to the new ones or vice versa. So this will have an effect. Effect in the proper sense. Till date, any laws that have been changed or the Supreme Court or the constitutional courts coming in the way and saying that the law is incorrect or certain procedure has to be adopted, accordingly changes have taken place. This is also one part of it, changes, and let's all together, both the judiciary and the legal fraternity, go ahead in a way to ensure that there would be something progressive. And my to close, I would only say I am looking forward to approach these laws in a just and fair manner. Thank you. Thanking Justice Honorable Justice Surender for taking us and accepting the challenge of Sharma Garu and all brother and sister advocates for accepting our invitation and gathering in this occasion. Thank you very much. కేశవ మురళీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ You have given a very vivid idea as to how, and a detailed idea as to the need and why we require this change in this act and the new enactment. Dr. Vani, just to give an insight.
సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు జస్టిస్ మాధవి గారు, రాజేశ్వరి గారు, ప్రభాకర్ గారు అండ్ ముందర ఉన్న అందరూ అతిథులు పెద్దలు అందరికీ నా నమస్కారం. మాట్లాడుకుంటూ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాను. మేము పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తామంటే మా ఫ్యూచర్ ఎలా ఉంటుందండి అంటే, మీకు మాట్లాడటం వస్తే అడ్వకేట్లు అవుతారు, వినడం తెలిస్తే జడ్జిలు అవుతారు అనేవాళ్ళు. ఇద్దరిని కూర్చోబెట్టి కాదండి, చెప్పట్లకి ఇంకా టైం ఉంది. ఇద్దరిని కూర్చోబెట్టి అరెస్ట్ చేసినట్టుగా కూర్చోబెట్టి వినిపించే సత్తా ఒక అధ్యాపకులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చాను. కాబట్టి మీకు నేను ఎట్టి పరిస్థితులలో ఈ యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి కానీ ఇక్కడ నుంచి వెళ్ళను, అది కూడా 5 నిమిషాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు ఈ చట్టాలు అన్నవి అందరూ వేదికను అలంకరించిన పెద్దలందరూ చెప్తూనే వచ్చారు. వై దేర్ ఇస్ అ నీడ్, వీ నో దట్ ఇట్ హ్యాస్ టు బి డీకొలోనైజ్డ్. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ వాజ్ లుకింగ్ అట్ ది ఓల్డ్ యాక్ట్స్. అట్లీస్ట్ ఇన్ 400 places వీ హ్యాడ్ రెఫరెన్స్. అయినా మనకి 75 years తర్వాత కూడా మనకి ఇది చేసుకోలేకపోయాము అంటే మనల్ని మనం పాలించుకుంటున్నట్టు కాదు. We call ourselves sovereign, still follow some diktats of the erstwhile colonial rulers, so there is a need to change it. Second thing, these acts, the main focus of these acts is victim-centric and gender-neutral. And incidentally, on the stage, all the 3 speakers today are women, so Nari Shakti. So that's also an important point I would like to highlight. ఎవిడెన్స్ యాక్ట్లో ఏంటి మార్పులు, మీరు అందరూ యాజ్ అడ్వకేట్స్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? దేర్ వర్ 167 sections, now have been converted to 170 sections. Some have been removed, some have concentrate on is how to present an electronic evidence before the judge. Earlier it was punishment oriented, now it is justice oriented. చాలా సందర్భాలలో మేము ఒక కేసులో గురించి చెప్తుంటాము. ఒక విక్టిమ్ ఆఫ్ రేప్ కేసు ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు టెక్నికల్గా అక్యూజ్ యొక్క సెమెన్ మ్యాచ్ అవ్వలేదన్న ఒక కారణంతో అమ్మాయికి జస్టిస్ చేయలేకపోతే అమ్మాయి ఏడ్చుకుంటూ జడ్జి గారు మొహం చూసుకుంటూ వెళ్ళిపోయింది. సో దిస్ ప్రిక్డ్ హిస్ హార్ట్ అండ్ దిస్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ దట్ వీ ఆల్ టీచ్ ఇన్ అవర్ క్లాస్ ఆల్సో. రేప్ విక్టిమ్స్కి జస్టిస్ జరుగుతుందా, విక్టిమ్స్ కాంపెన్సేషన్ దొరుకుతుందా? ఎందుకంటే ఒక రేప్ జరిగిన అమ్మాయి అక్యూజ్ని జైల్లో పెట్టగలుగుతున్నాం కానీ వాళ్ళకి విక్టిమ్ కాంపెన్సేషన్స్ ఏమైనా ఇప్పించగలుగుతున్నామా లేదా అన్న పందాలు చూస్తే కూడా ఈ యాక్ట్ని మనం విక్టిమ్ కాంపెన్సేషన్ కోసం కూడా పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. తర్వాత సినిమాలలో సన్నీ డియోల్ డైలాగ్ ఉంది, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్ ఐ వుడ్ లైక్ టు సే, I think now we have to put an end to that. So timelines have been fixed for all the investigations, including the police officer in front of me. They also have been fixed into timelines. Charge sheet file చేయడానికి టైం లిమిట్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ అయిపోగానే జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి గారికి టైం లైన్స్ ఫిక్స్ చేశారు. 30 రోజుల లోపల జడ్జిమెంట్స్ ఇచ్చేయాలి ఆర్గ్యుమెంట్స్ కాగానే. వీళ్ళు ఛార్జ్ షీట్ వేయడానికి 90 రోజులు, కుదిరితే ఇంకో 90 రోజులు ఎక్స్టెన్షన్, అంతకుమించి వీళ్ళకి టైం దొరకదు. కేసు ఫైల్ అయిన నాటి నుంచి 3 years లోపల కేసు ముగించేసేయాలి. So I think this is what is the new law has done to us. We were endlessly waiting for justice. That has come to an end because timelines have been fixed. But then if you ask me what happens if they miss the timelines, can you penalize the judge? Can you penalize the police officer? Can you penalize an advocate? I don't think so. There is still, the act has not evolved to a certain extent there we can penalize them. So ఇటువంటి చిన్న క్రిటిసిజమ్స్ ఇంకా షార్ట్ కమింగ్స్ ఇంకా ఈ యాక్ట్లోనే ఉన్నాయి. మేడం అన్నట్టుగా మీకు ఈ పేరు ఎందుకు వచ్చింది, హిందీ కాకుండా హిందూయిజేషన్ ఆఫ్ లాస్ అంటున్నారు. ప్రతి వర్డ్స్ సంస్కృతిలో తీసుకున్నవి. అలాగే చీఫ్ జస్టిస్ गाना छोड़ दे तो बर्बाद
అవసరమే మించారట అన్యాయం చేసేది. function that is organized by the government, which actually sets the mind thinking for the future day to come about the implementation of all the laws. We are assembled here to think about the old CRPC and the new CRPC that is going to be implemented, or the Bharatiya Nagrik Suraksha Samhita that is going to be implemented from tomorrow. A brief history about the old CRPC. The old CRPC 1898 was actually framed by Lord Thomas Babington Macaulay as the chairman of the first Law Commission, which was formed in the year 1834. He not only framed the Criminal Procedure Code, but also the Indian Penal Code, which was approved. Morning, number of issues relating to the 3 new criminal laws must have been in a very lucid and understandable manner. Among these 3, Shiksha Samhita is the one which has largest number of changes as compared to Indian Penal Code, replaced by Bharatiya Nyaya Samhita, and Indian Evidence Act, replaced by Bharatiya Sakshya Adhiniyam. And in fact, I remember this college, Keshav Memorial Law College, requesting one of the eminent professors of evidence, Professor B. Krishnamacharya sir, to deliver a lecture on the new Evidence Act, and he obliged for the benefit of all the law teachers. So that was almost about 3-4 months back. Be that as it may, it is said that procedure is the handmaid of justice. Substantive law is something, and procedural law is the most important tool in administration of either civil justice or criminal justice. In that sense, the Bharatiya Nagrik Shiksha Samhita. Previously, there was, in fact, my personal opinion, if you take instance of the terror attack on Mumbai, in the entire episode, subsequent email, the victims have no place, no role at all. They have not gone to any war zone, they have not gone to any unlawful or illegal area. They have gone to the hospital, they have gone to the hotel. As a state, it's the responsibility to secure the safety and security, tranquility of the citizens. But except announcing some anesthesia, there is no real say in the entire episode. Subsequently, we have seen that the trial which was conducted, the main accused in the terror attack, communication went on, subsequently was sentenced and was fined. But where are the victims in the entire episode? What is the crime committed by the CRPC కూడా ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కన్క్లూజన్ సెషన్ ఇమీడియట్గా ప్రారంభం చేస్తున్నాం. ఈ సెషన్కి మన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు, రామచంద్రరావు గారు, మిగతా అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళదు. గెస్ట్ వెళ్ళేటప్పుడు వాళ్ళని
దాన్ని బట్టి ఎవ్వరు కూడా లేకపోతే దయచేసి సమయం అయిపోయింది కాబట్టి వెంటనే 3వ సెషన్ ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా మీ స్థలాలు. రాజు గౌడ్ ఎక్కడున్నా వెంటనే స్టేజ్ పైకి రావాలి. How serious the young advocates today are in their profession and how eager they are to know and learn about these new laws. Secondly, from the morning we are hearing the panelists on 3 different subjects which is covering the new major acts. And entire panelists were really, they were amazing in their expressions and they were, in fact, they have explained each and every law very clearly to all of us in a brief nutshell so that everyone will have an idea because it's a new law. Various provisions to ensure that the authority is not challenged. Loss of obstruction, all type of crimes have been defined, divided, subdivided and all that. And they were able to have a system on which a citizen can be kept under full control. Then that system already it suited their convenience and it was there. But should it take so many decades for an independent country? That too, it is not a country like Zimbabwe or some other countries where the people are not that learned. Earlier to this, we had the Western systems. Even legal principles, philosophical principles, everything was so well defined. But unfortunately, nobody gave paid that much of attention to. ఏదో ఉన్నది కాబట్టి పెద్ద నోట్లు రద్దు. ఈరోజు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశంలోకి 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఉగ్రవాదాన్ని ఐఎస్ఐ కార్యక్రమాలను ప్రోత్సహించారు. ఈరోజు హైదరాబాద్లో, షాలిబండలో కానీ, సైదాబాద్లో కానీ, బర్కత్పూర్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకు మనుషులు ఉండేవాళ్ళు. పాకిస్తాన్ ఈరోజు ఏమైంది? ఎక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ పేరు కనిపిస్తున్నారు కదా, మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు పేర్లు ఉన్నాయా, మతకాలాలు ఉన్నాయా, కర్ఫ్యూలు ఉన్నాయా, ఆర్డిఎక్స్ కనిపిస్తూ ఉన్నాయా? మరి ఈరోజు పాకిస్తాన్ పని ఏమైంది? ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకుని విషయం ఎత్తుకునే పరిస్థితి, చిప్ప పట్టుకుని బెగ్గింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఏదైనా దేశ హితం కోసమే పనిచేస్తారు తప్ప ఎవరైనా సరే దాన్ని గుడ్డిగా వ్యతిరేకించేటువంటి మంచిది కాదు. మరియు బార్ కౌన్సిల్ మెంబర్ పి హనుమంతరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు నాపల్లి బాలకృష్ణ ప్రెసిడెంట్, రాజవర్ధన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సభ్యులు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని, పి శ్రీనివాస్ గారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్. బాగా సీరియస్ డిస్కషన్ ఉన్నాం కాబట్టి చిన్న లైట్ పరిస్థితి బాగా సూచిస్తున్నారు. అది ఒక ఏరియాలో
ఎవరు బాగా తాగినాను బాగా ఎవరు తాగితే నువ్వు పోలీసులు తీసుకొని కోర్టు తీసుకొస్తున్నావు. కోర్టు తీసుకొస్తే అక్కడ బాగా సూచనలు నువ్వు ఇక్కడ పోతుంది అనుకున్నాను. ఈ కోర్టు వెళ్ళగా మ్యాజిస్ట్రేట్ గారు ఈయన అదే అలా చేస్తుంటే ఆర్డర్ అన్నారు. నీకు చికెన్ ఇప్పుడు మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్వకేట్ ఎక్స్ఎమ్మెల్సీ ఎల్ రామచంద్రరావు గారిని వసంత్ కుమార్ గారు సికింద్రాబాద్ రాష్ట్ర ప్రెసిడెంట్ సన్మానించారు. ధన్యవాద ప్రస్తావనకు కొన్ని సూచనలు. మీరు మొదటగా మీరు సూచించిన విధంగా ధన్యవాదాలు. మీరు అందరూ కూర్చోవాలా? ధన్యవాద ప్రస్తావన జనగణమన ఏకవాదని మనం అందరూ కూడా పెట్టాలి. ఇప్పుడు ధన్యవాద ప్రస్తావన ధన్యవాదాలు. జయ హే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाता जन गण मंगल. ఓకే బేటా అన్న రండి వెళ్ళండి. తీసిన అదే సార్ నన్ను మాత్రం తీయకండి.